హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు షేప్ పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ని డాట్స్ని స్టిచ్చింగ్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఫ్రంట్ పార్ట్స్లో. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్లో మీకు షేప్ బెల్ట్ జాయింట్ చేయడం చూపిస్తున్నాను. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావడం లేదు అనుకున్నట్లయితే మీకు కొన్ని టిప్స్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేయక ముందు ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైనట్లయితే మీకు మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మెడభాగం దగ్గర ఇప్పుడు కూడా కట్ చేసుకోకూడదు, మనకి ఈక్వల్గా సరిపోతుంది కాబట్టి నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కింద నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఒక ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి పైన. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ అయ్యే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద వరకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. అది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వచ్చిన ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కార్డ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు, మనకు నీట్గా వస్తుంది. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి ఉండే విధంగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మెడపట్టిని సెపరేట్గా స్టిచ్ చేస్తున్నాను, లేదా ఫుల్ బ్లౌజ్లో స్టిచ్ చేసుకోవచ్చు మెడపట్టిని. చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, మనం పైపింగ్ వేయడం వల్ల మెడపట్టి అనేది దానికి సెపరేట్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ చేసి మిషన్ లైన్ స్టిచ్ చేసేస్తున్నాను. మనకి లేస్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి.
2 హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అంటూ కరెక్ట్గా చూసుకొని మనకి ఎక్కువ తక్కువ రాకుండా పొడవు అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకోండి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అనేది లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ మనమే కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. అదేవిధంగా రెండో వైపు కూడా హ్యాండ్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకొని మనం హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకు పొడవు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ముందు. మనకి హ్యాండ్ లూజ్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను ఇప్పుడు మెజర్మెంట్ అనేది. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు అవసరం లేదు. మీకు ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. అలాగే కింద తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా సైడ్ జాయింట్స్ ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం దగ్గరలో 3 లైన్స్ లేదా 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మీకు పొడవు అనేది ఎటువైపు ఎక్కువ వచ్చినా సరే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
ఇప్పుడు పైనుంచి కింద వరకు కూడా పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకోండి, పొడవు సరిపోతుంది ఎక్కువ అవుతుంది అనేది చెక్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసుకున్నట్లయితే, ఎటువంటి డౌట్స్ లేకుండా. కింద నడుము దగ్గర ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. మన ఖర్చుని బట్టి 4 లైన్స్ వేసుకోవచ్చు, లేదా 3 లైన్స్ వేసుకోండి. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది, పాదం వెడల్పై వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోవాలి, మీకు ఒకవేళ ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి చూసుకోండి. ఉక్సులు పట్టితో అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువైంది కాబట్టి డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. టూ డాట్స్కి కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ ఎంత లూజ్ అయితే ఉందనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు 4 డాట్స్ ఈ విధంగా వేసుకోండి. మీకు ఒకవేళ డాట్స్ మార్కింగ్ అనేది కానీ లేదా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కానీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.